ఒకప్పుడు ఏంటంటే బట్టతల ఉన్న వాళ్ళకి మాత్రమే హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేస్తారని, వాళ్ళకి మాత్రమే అది అవసరమని చాలామంది అనుకునేవాళ్ళు. అంతెందుకు ఇప్పుడు మన యూఎస్‌లో గూడా నాకు తెలిసి సగం మంది అదే అనుకునుండుంటారు. కానీ అది నిజమా? సో బట్టతల ఏ స్టేజ్‌లో ఉంది దాన్ని బట్టి ఉంటుంది ట్రీట్మెంట్ ప్లాన్. సో సో వాళ్ళకి పీఆర్పీనే సరిపోతుందా? లేదా కన్జర్వేటివ్‌గా వెళ్తే చాలా? వాళ్ళు ఏజ్ గ్రూప్‌లో బిలాంగ్ అవుతారో వాళ్ళ బట్టి అండ్ ఎంత ఎక్స్టెన్సివ్‌గా ఉంది వాళ్ళ బాల్డ్‌నెస్ దాన్ని బట్టి ట్రీట్మెంట్ డిసైడ్ చేస్తారు. సో ఈ బాల్డ్‌నెస్‌లో గూడా రకరకాలు ఉంటాయి కదండీ! ఉంటాయండి. బట్ మెయిన్‌లీ జెనెటిక్ బాల్డ్‌నెస్ ఓకే. ఉంటుంది. ఎక్కడో ఒక సైడ్ జెనెటిక్‌గా కనెక్షన్ ఉంటుంది. ఎవరో ఒకళ్ళకి ఉండి మ్యాక్సిమం అలానే ఉంటుంది. సో ఐ మీన్ లైక్ కొన్ని కండిషన్స్ ఏమన్నా చెప్పగలరా? లైక్ ఎక్స్‌టెన్సివ్ హెయిర్ ఫాల్ అయిపోయి, అలాంటి కేసెస్‌లో ఈ బేసిక్ హెయిర్ ట్రీట్మెంట్స్ పనిచేయక ట్రాన్స్‌ప్లాంట్ ఒకటే దారి అనుకునే కేసెస్ ఏమన్నా ఉంటాయా? ఇనీషియల్‌గా ఇప్పుడే హెయిర్ ఫాల్ స్టార్ట్ అయింది. వాళ్ళకి పీఆర్పీస్ అవి సరిపోతాయి. సో ఆల్రెడీ కంప్లీట్‌గా బాల్డ్ అయిపోయి ఉన్న కేసెస్‌లో ట్రాన్స్‌ప్లాంటే ఆప్షన్ ఉంటుంది. ఓకే. సో ఈచ్ ఇండివిజువల్ డిఫరెంట్. వాళ్ళ సినారియో డిఫరెంట్ ఉంటుంది. ఎవ్రీబడి డిఫరెంట్ అనమాట. వాళ్ళ ఫ్యాక్టర్స్ ఏమేమి ఎఫెక్ట్ అవుతున్నాయి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, దాన్ని బట్టి మనం ఓకే. ట్రీట్మెంట్ చెప్తాం.